హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అంటే అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి అండ్ అదేవిధంగా టెట్ గురించి మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందామండి. సో అభ్యర్థులందరూ అయితే ఎదురు చూస్తున్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి. మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే వెల్లడి చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడమే జరిగింది. సో ఫస్ట్ వీక్ కూడా అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఏప్రిల్ ఫస్ట్ ఈ రోజైతే. సో అందరూ కూడా దాని పట్లనే ఆసక్తిగా అయితే ఉన్నారు. సో అభ్యర్థులు అయితే మొన్నటి వరకు దానికి సంబంధించిన ఎలాంటి స్పష్టత అయితే లేకుండా ఉండే. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు చాలాసార్లు మార్చిలోనే మెగా డిఎస్సి అని చెప్పేసి, సో తర్వాత ఈ ఇయర్లో కండక్ట్ చేసాం, మెగా డిఎస్సి కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో తర్వాత అందరి దానికి సంబంధించిన ఆశలు అడుగంటుతున్న సమయంలో మన సీఎం గారు అయితే దానికి సంబంధించి స్టేట్మెంట్ అయితే చేశారు. సో అదంతా కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఈ ఫస్ట్ వీక్ అంటే ఇంకా దాదాపు 7 days అవుతున్నాయి. సో ఈ 7 daysలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే రిలీజ్ అయితే చేయాలి. చేస్తేనే కనుక వారు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నట్టు అయితే ఉంటుంది. సో అందరికీ కూడా ఎన్నో రోజుల నుంచి గత 6-7 సంవత్సరాల నుంచి అయితే మెగా డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో అదంతా కూడా నిజమై సో డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకైతే మొదటి సంతకం పెట్టినట్టు మెగా డిఎస్సి అనేది ఏపీలో అయితే కండక్ట్ అయితే చేయాలి. అదేవిధంగా చూసుకుంటే మరొక టెట్ గురించి కూడా మనకైతే ప్రస్తావన అయితే వచ్చింది. సో టెట్కి సంబంధించి 6-7 లక్షల వినతులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే మాకు ఇంకొక టెట్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడైతే ప్రభుత్వం అనేది 100% డిఎస్సి నోటిఫికేషన్ కన్సిడర్ అయితే చేస్తుందన్న విషయం అయితే గమనించాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇప్పటివరకు డిఎస్సి అనేది అంటే మేబీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండాల్సింది, బట్ ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. సో టెట్ గురించి అయితే నాకు తెలిసినంత వరకు అయితే ప్రస్తావన అయితే రాదు. ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన ప్రభుత్వం అనేది ఆసక్తి అంటే అదే కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే ఉంది. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.